కల్కి మూవీ రివ్యూ ఒక స్పాయిలర్ లేకుండా కూడా చెప్తాను అన్నమాట. రివ్యూ ఒక ముక్కలో. సినిమా అయితే బాగుంది గైస్. అసలు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లో ఉండే అక్కడక్కడ, కానీ సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అసలు మెయిన్ చెప్పాలంటే బీజిఎం అనమాట. అసలు సంతోష్ నారాయణ అనమాట. ఈ దసరా సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆ సినిమాలకు కొట్టింది కదా మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ ఆయనే అనమాట. ఓన్లీ బీజిఎం అయితే అసలు డాల్బీ ఆటమ్స్ థియేటర్లో చూడండి ఇఫ్ పాసిబుల్ అయితే. సినిమా అయితే ఇక సెకండ్ హాఫ్ అయితే అసలు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు అనమాట, అంత ర్యాంప్ ఉంటుంది సినిమా అయితే. ఇంకా బ్రహ్మానందం ఉంటాడు కానీ ఇంకా కొద్దిసేపే ఉంటాడు. మెయిన్లీ డిసప్పాయింట్ వచ్చేసి ఏంటంటే కమల్ హాసన్ క్యారెక్టర్ అనమాట. ఆయనది అంటే మనం చాలా నేను కూడా చాలా ఊహించుకున్నా, కానీ ఫస్ట్ కొద్దిసేపు ఉంటాడు అనమాట, ఒక 10 minutes అంతే. ఇంకా మళ్ళీ ఎప్పుడో చివరిలో జస్ట్ 1 minute వస్తాడు అంతే. బహుశా దీనికి సీక్వెల్ కూడా ఉందని చెప్పారనమాట. సెకండ్ పార్ట్లో మొత్తం కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంది. మిగిలిన క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మీ అందరికీ స్పాయిలర్ ఒకటి చెప్పాలంటే, సినిమాలో ఇంకా ఓన్లీ కొంతమంది మనకు కనిపించిన వాళ్ళే కదా స్టార్స్, ఇంకా కుప్పలు తెప్పలుగా చాలామంది ఉన్నారు అనమాట యాక్టర్స్. వైజయంతి బ్యానర్లో నటించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉంటారు. మీకు గుర్తొస్తారు. నేను ఇప్పుడు చెప్పను, స్పాయిలర్స్ అలర్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రీ క్లైమాక్స్ ఉంటుంది భయ్య, అసలు ఎవరు ఊహించలేని ఉంటుంది అసలు. ఇంకా క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది. మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.